మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి, పాస్టర్ రితీష్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి ఎంతో వందనాలు. నేను వాక్య పరిచర్య చేసే ముందు ఒక చిన్న ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. అది కూడా ఈ దినం వాక్య పరిచర్యతో కూడిన ప్రశ్నని మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వచ్చు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగిన ప్రాముఖ్యమైన మైలురాయి సంఘటనలు ఏంటి? ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని చెప్తా. మైలురాయి సంఘటనలు, ప్రాముఖ్యమైన సంఘటనలు ఏంటి చెప్పండి. కానా విందులో ద్రాక్షారసం. వెరీ గుడ్. ఆయన చేసిన మొదటి అద్భుతం ఏమనంటే, కానా విందులో నీళ్ళని ద్రాక్షారసంగా ఆయన మార్చాడు. వెరీ గుడ్, తప్పేం కాదు. మనం అందరం కూడా ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చి ఉన్నాము. నేను కూడా నేర్చుకుంటున్నాను. ఓకే, ఇంకా చెప్పండి అమ్మా. ఇంకేంటి? చనిపోయిన లాజర్ని లేపినాడు పాస్టర్ గారు. అమ్మా, చనిపోయిన లాజర్ని 4వ రోజు లేపినాడు. ఎస్, అది కూడా గొప్ప అద్భుతం. చనిపోయిన లాజర్ని ఆయన లేపాడు. వెరీ గుడ్. ఇంకా మైలురాయి సంఘటనలు ఆయన జీవితంలో, ప్రభువారి జీవితంలో జరిగిన మైలురాయి సంఘటన. నేను గొప్ప అద్భుతాల గురించే చెప్పట్లేదు, ఆయన జీవితంలో జరిగిన గొప్ప సంఘటనలు. దాని మీద మన సంఘము ఇంకా సంఘం ఆరాధన, సంఘ పరిచర్య ఆధారం పడి ఉంది. ఇంకా చెప్పండి అమ్మా, మనం అందరం నేర్చుకోవడానికి. అమ్మా, కొండ మీద ప్రసంగము. కొండ మీద ప్రసంగం, అవును. మంచి సమరయుడు ఉపమానం. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ సో హ్యాపీ. అయితే ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన జన్మం, ఆ జన్మం లేకుండా ఉంటే ఇదంతా కూడా జరిగేది కాదు. దాన్ని మనము క్రిస్మస్ గా ఆచరిస్తాం, అవునా కాదా? అలాగే మరి ఆయన క్రయధనం శిల్వ మీద, దాన్ని మనం గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తాం ప్రపంచం అంతా కూడా. ఆయన పునరుద్ధానం, దాన్ని మనము ఈస్టర్ పండుగగా ఆచరిస్తాం. వెరీ గుడ్. ఇంకా పునరుద్ధానుడైన ప్రభు 40 రోజులు శిష్యులకి కనిపించి ఆరోహణమయ్యాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిన్న అంటే May 29 ప్రపంచమంతా కూడా సార్వత్రిక సంఘంలో ఆరోహణం దినంగా ఆచరించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 40 రోజుల తర్వాత ప్రభువారు ఆరోహణమై వెళ్ళారు. అది చాలా ప్రాముఖ్యమైన సంఘటన. ఆయన ఈ లోక పరిచర్య ఏ దినము సమాప్తమవుతున్నదో, పరలోకంలో ఆయన విజ్ఞాపన ప్రార్థనతో కూడిన యాజకుని పరిచర్య ప్రారంభమవుతుంది. ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన పంపించాడు. పెంతికోస్తు దినంగా మనము ఆచరిస్తాం. ఆ పెంతికోస్తు దినంతోనే సంఘము జన్మిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం అందరం కూడా ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినాం. నేను కూడా నేర్చుకుంటున్నాను. సో ఆరోహణం దినముకి ఎంత ప్రాముఖ్యత సార్వత్రిక సంఘంలో ఇస్తున్నారో లేదో అనేది ఒక ప్రశ్న. క్రిస్మస్ కి మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఎస్, ఇవ్వాలి. గుడ్ ఫ్రైడేకి ఇవ్వాలి, ఈస్టర్కి ఇవ్వాలి. మరి అసెన్షన్ డేకి ఇస్తున్నామా? అదొక ప్రశ్న. అయితే మన మధ్యలో చందు బ్రదర్ కూడా జాయిన్ అయ్యారు. ఆయన టెక్నికల్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. చందు బ్రదర్ ని హోస్ట్ గా చేశారనుకుంటా పాస్టర్ రితీష్ గారు. అయితే మనము కొన్ని స్లైడ్స్ చూసి ఈరోజు ఆరోహణం దినంతో కూడిన ప్రాముఖ్యత ఏంటో మనము అర్థం చేసుకుందాం. దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, స్తుతిద్దాం. సో చందు బ్రదర్ మనకి చూపిస్తారు. చూడండి స్లైడ్, ఆరోహణంతో కూడిన స్లైడ్. నేను ఇప్పుడు మరి భానుమతి సహోదరితో నేను ఆ వాక్య భాగం చదివిస్తున్నాను. ఒకటి అమ్మా, అపోస్ల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. అపోస్ల కార్యం 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రంలో ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి
గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంలో ఉన్నది. థ్యాంక్ యూ మా చాల్. సో ఓలీవ కొండ మీద నుంచి ప్రభువారు ఆరోహణము అయ్యారు. ఇక్కడ చూడండి, ఆ పిక్చర్ కూడా మనకి చక్కగా చందు బ్రదర్ చూపిస్తున్నారు. ఇప్పుడు నేను ఈరోజు మీ ముందు తీసుకొని వచ్చే అంశంలన్నీ కూడా పీతో కూడిన అంశంలో నా ప్రసంగంలో, నా ఉపదేశంలో. మొదటి పి ఏంటంటే ప్రాఫెసీ. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. దాని తర్వాత ప్యారలల్, పెంటికాస్ట్, ప్యాలెస్, ప్రీస్ట్, పార్టీషన్, పోర్టెండ్. ఏం కంగారు పడకండి, నేను ప్రతి అంశం ఏది ఇంగ్లీష్లో రాయబడిందో దాని తెలుగులో దాని అర్థం ఏంటో చెప్తూ నేను ముందుకు వెళ్తాను. మొదటిగా ప్రాఫెసీ, దాంతో కూడిన వాక్య భాగం కూడా సహోదరి భానుమతి గారు చదివినిపిస్తారు. మా 68వ కీర్తన 18వ వచనం. 68వ కీర్తన 18వ వచనం మీరు బైబిల్స్ లో కూడా అండర్లైన్ చేసుకోండి. 68వ కీర్తన 18వ వచనం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆరోహణమై వెళ్తేవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ప్రతి మైలురాయి సంఘటన గురించి పరమ తండ్రి ముందే ప్రవచించి వాక్యంలో రాసి పెట్టాడు అని అంటే మరి ఆరోహణంతో కూడిన ప్రవచన లేకుండా ఉంటుందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన కన్యకకే జన్మిస్తాడని ఇషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడు అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22వ కీర్తన. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. నా పరిశుద్ధిని శరీరంని నేను కుళ్ళు పట్టనీయను. అన్ని కూడా దేవుడు ముందే రాసి పెట్టాడు అని అంటే మరి ఆరోహణంతో కూడింది ముందే రాసి పెట్టాడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాసి పెట్టాడు. నువ్వు ఆరోహణం అయితివి అనే మాట దేవుడు ముందే రాసి పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తుంటానండి నా ప్రసంగంలో, ఆ మాట చెప్పి నేను ముందుకు సాగుతాను. అదేంటంటే దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణంల బట్టి, ఆయనలో ఉన్న మంచి విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఒకటి మరి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆరాధన శాశ్వతమైన పరిచర్య. ఎందుకు ఆరాధన అన్ని పరిచర్యల కంటే ప్రాముఖ్యమైన పరిచర్య అని నేను ఎందుకు చెప్తుంటానంటే వేరే ముఖ్యమైన పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య అన్ని కూడా ఉన్నాయి. కానీ అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందామా? ఎవరైనా రోగిలు ఉంటారమ్మా పరలోకంలో స్వస్థపరచబడుటకు? ఉండదండి, ఉండరు. అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించే పరిచర్య అవసరం పడుతుందా? ఎవరైనా పాపులు ఉంటారమ్మా పరలోకంలో రక్షించబడుటకు? లేకపోతే అందరూ పరిశుద్ధులే ఉంటారా? పరిశుద్ధులు. అక్కడ సువార్త బోధించే పరిచర్య ఉండదు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అయితే మన దేవుడు సర్వజ్ఞాని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మార్గం సరళపరిచే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు
జీవితంలో జరిగిన ప్రతి మైలురాయి సంఘటన గురించి ప్రవచనాలు ముందే రాసి పెట్టాడు. ఎందుకంటే మొదట్లో సువార్త ఎవరి మధ్యన బోధింపబడుతుంది అది పరమ తండ్రికి తెలుసు. ఎవరి మధ్యన బోధింపబడిందమ్మా? అన్యుల మధ్యన లేకపోతే యూదుల మధ్యన? లేఖనమే చెప్పనీయండి మనకి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదివినిపించమ్మా భానుమతి గారు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదివినిపిస్తారు. ఎవరి మధ్యన సువార్త మొదట్లో బోధింపబడింది? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మొదట్లో యూదునికి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, యూదులు ఒక విషయం బట్టి అతిశయిస్తుంటారు. అదేం తెలుసా? మేము వాక్యం చదవటమే కాదు, మేము వాక్యంని కంఠసం చేసుకుంటాం అని చెప్తూ ఉంటారు. అది నిజమే. యూదుల సమాజంలో ఒక ఫంక్షన్ జరుగుతుంది ప్రతి కుటుంబంలో. ఆ ఫంక్షన్ పేరు బార్ మిడ్జ్వా. దాని వెనకాల ఉన్న గురి ఏంటంటే, దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే, యూదుల సమాజంలో పుట్టిన ప్రతి శిశువు 12వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండము చదవటమే కాదు, కంఠసం చేసుకొని అందరి ముందు నించొని అబ్బాయి పలుకుతాడు. ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం వరకు చదవటమే కాదు, ఆ అబ్బాయి కంఠసం చేసుకుంటాడు. సో తల్లిదండ్రులు సంతోషిస్తూ అందరినీ కూడా వేరే యూదులను పిలిపించి వాళ్ళ గృహంలో భోజనాలు పెడతారు, సంతోషిస్తారు. ఆ ఫంక్షన్ పేరు బార్ మిడ్జ్వా. సో యూదులకి లేఖనము బాగా తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పెంతెకోస్తు దినమున మనం గమనిస్తే, ఇంకా దాని తర్వాత జరిగిన దినములన్నీ కూడా మనం గమనిస్తే, ఎక్కడెక్కడ అపోస్తులు వెళ్ళి బోధ చేశారో వాళ్ళు సువార్త ఎక్కడ ప్రారంభం చేస్తారు బోధించటం అంటే? యూదుల సమాజ మందిరం నుంచి స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రవచనాలని ఆధారం చేసుకొని యేసువే మెస్సయ్యా అని రుజువుపరుస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఉదాహరణకు నేను చెప్తున్నాను, పునరుద్ధానంతో కూడిన ప్రవచన ఎలాగ పౌలు భక్తుడు సహోదరి భానుమతి గారు చదివినిపిస్తారు. ఆయన మొదటి ఆత్మిక దండయాత్రలో సమాజ మందిరం లోపల వెళ్ళినప్పుడు సమాజ మందిర అధికారులు, సరే మీరు ఏమైనా బోధించాలంటే బోధించండి అని చెప్పినప్పుడు ఎలాగా వాక్యంని ఆధారం చేసుకొని, ప్రవచనాన్ని ఆధారం చేసుకొని పౌలు భక్తుడు బోధిస్తున్నాడు మనం ఒకసారి చూద్దాం. తీయండమ్మా అపోస్తల కార్యం 13వ అధ్యాయం 15వ వచనం చదవండమ్మా. దాని తర్వాత 35, 36 కూడా వచ్చేయండి. మొదటిగా అపోస్తల కార్యం 13వ అధ్యాయము 15వ వచనం. ఏం జరుగుతుంది సమాజ మందిరంలో? చదవమ్మా. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానం తెలియజేసి, అప్పుడు పౌలు నిలబడి చేసైగా చేసి ఇట్లనెను, ఇశ్రాయేలులారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలం చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. 35, 36 వచ్చేమా అదే ప్రసంగంలో పౌలు భక్తుడు ఎంత చక్కగా పునరుద్ధానంతో కూడిన ప్రవచనాన్ని ఆధారం చేసుకొని రుజువుపరుస్తున్నాడు యేసువే మెస్సయ్యా అని. ఒకసారి తీయమ్మా 35, 36. అదే కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవనని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారిని సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 16వ అధ్యాయం 10వ వచనాన్ని ఆధారం చేసుకొని పౌలు భక్తుడు బోధిస్తుండగా అక్కడ యూదుల మనసులు కదిలింపబడినాయి. పెంతెకోస్తు దినమున పేతురు ప్రసంగించినప్పుడు యూదుల మనసులు ఎలాగా కదిలింపబడినాయో, ఎలాగా 3000 మంది ఆ రోజు రక్షణ పొందారో, ఈ సమాజ మందిరంలో ఉన్న యూదుల మనసులు కూడా కదిలింపబడుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. అదే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగిన మైలురాయి సంఘటనలతో కూడిన ప్రవచనాలు ముందే లేకుండా ఉంటే అపోస్తులు యూదుల మధ్యన నించొని యేసువే మెస్సయ్యా అని రుజువుపరచుటకు వీలుండేదా? గివ్ మీ ఎన్ ఆన్సర్.
లేకపోయేదండి. వీలుండేది కాదు. దేవుడు మార్గం సరళపరిచాడు ప్రవచనాలను బట్టి. మన దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు, మార్గం సరళపరిచే దేవుడు అయి ఉన్నాడు, మారని దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు నేను చెప్తున్నాను, అబ్రహాం దాసుడైన ఎలియజర్కి అబ్రహాం ఒక పని అప్పచెప్పాడు. దూరమైన ప్రాంతంకి వెళ్ళి హారాన్ అనే దేశంలో, అక్కడ ఎవరు అబ్రహాము బంధువులు ఉన్నారో, ఎవరు విగ్రహారాధన చేయట్లేదో వాళ్ళ మధ్యలో ఒక కన్యకని ఎన్నుకొని ఆయన కొడుకైన ఈసాకుకి పెళ్లి చేయుటకు ఆ కన్యకని తీసుకొని రావాలని ఎలియజర్కి ఆ పని అప్పచెప్పినప్పుడు ఎలియజర్ మనసులో ఎంతో చింత ఉంది, ఎంతో భారం ఉంది. నేను దూరమైన ప్రాంతంకి నేను వెళ్తున్నాను, అక్కడ ఒక కన్యకని నేను చూడాలి, ఆమె ఒప్పింపబడాలి, నాతో పాటు వచ్చుటకు ఈసాక్తో పెళ్లి చేసుకోవడానికి ఆమె సిద్ధపడాలి. నేను ఈ పనిలో విజయం పొందుతానా అని ఆయన యజమాని అయిన అబ్రహాంని అడిగినప్పుడు అబ్రహాం చెప్పిన మాటలేంటి? నా దేవుడు మార్గం సరళపరిచే దేవుడు, నా దేవుడు నా దూతని ముందే పంపిస్తాడు అని చెప్పి ఎలియజర్ని పంపించాడు. అలాగే దేవుడు మార్గం సరళపరిచాడు. ఒక కన్యక, పెళ్లి కుమార్తె ఈసాకు జీవితంలో దొరికేటట్లు దేవుడు అంత కూడా మార్గం సరళపరిచాడు. ఎలియజర్ వెళ్తున్నాడు హారాన్ దేశంకి. అక్కడ వెళ్ళిన తర్వాత అబ్రహాం బంధువులు ఎక్కడుంటారో ఈయనకేం కూడా తెలియదు. ఆ కాలంలో ఆల్రెడీ సెల్ ఫోన్స్ ఉన్నాయమ్మా అడుగుతున్నా, ముందే ఫోన్ చేసి చెప్పాడా నేను వస్తున్నాను, నా కొరకు హోటల్ బుక్ చేయండి అని ముందే చెప్పాడా? ఆయనకేం తెలియదు. ఆ కాలంలో జిపిఎస్లు ఉన్నాయా? అబ్రహాము బంధువుల ఇల్లు ఇక్కడ ఉంటది, నేను జిపిఎస్ లో లొకేషన్ పెట్టుకొని, గూగుల్ లొకేషన్ పెట్టుకొని వెళ్తాను, రైట్ తిరగాలి, లెఫ్ట్ తిరగాలి. ఎలియజర్కి ఏమన్నా తెలుసా? ఆయన ఒక బావి దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి ఉన్నాను, నువ్వే నాకు మార్గం సరళపరచాలి. ఈ బావి దగ్గర కనికలు వచ్చి నీళ్లు తోడుతున్నారు, నువ్వే పంపించు. ఎవరిని నువ్వు ఎన్నుకున్నావో ఈసాకుకి భార్యగా ఎవరిని ఎన్నుకున్నావో ఆమె నువ్వు పంపించు. నేను నీళ్ల కొరకు అడిగినప్పుడు ఆమె నీళ్లు నా కొరకే పోయటం కాదు, నా ఒంటెలకు కూడా నీళ్లు ఇచ్చుటకు ఆమె సిద్ధంగా ఉండాలి అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ రెబెకా వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుడు మార్గం సరళపరిచే దేవుడు. ఈసాకు విషయంలో నేను అడుగుతున్న ఒక ప్రశ్న, ఈసాకు విషయంలో, ఈసాకు జీవితంలో ఒక పెళ్లి కుమార్తె రావాలి అని దేవుడు మార్గం సరళపరిచాడు అని అంటే, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో సంఘం అనే పెళ్లి కుమార్తె వచ్చే విషయంలో మార్గం సరళపరచకుండా ఉంటాడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అడుగుతున్నాం మిమ్మల్ని, ఎస్ ఆర్ నో? సరళపరచడా? మరి పెళ్లి కుమారుడైన యేసు జీవితంలో పెళ్లి కుమార్తె అనే సంఘం వచ్చే విషయంలో మార్గం సరళపరచడా దేవుడు? సరళపరిచాడండి, సరళపరుస్తాడు. ఆ ప్రవచనాలన్నీ కూడా ఏం చేసినాయి? అపోస్తులు యూదుల మధ్యన ప్రవచించినప్పుడు వాళ్ళని ఒప్పింపజేసినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా అన్యుల మధ్యన కూడా వాళ్ళు వెళ్ళి వాక్యంని చూయించి యేసువే మెస్సయ్య, యేసువే రక్షకుడు, ఆయన గురించి ముందే లేఖనంలో రాయబడి ఉండింది, ఆయనను మీరు నమ్ముకోండి, పాపం నుంచి విమోచన పొందండి అంటే గ్రీకు దేశ ప్రజల మనసులు కూడా కదిలింపబడినాయి. ప్రవచనాలు ఏం రుజువుపరుస్తున్నాయి? ప్రవచనాలు ఏం రుజువుపరుస్తున్నాయి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగిన సంఘటనలు అది అకస్మాత్తుగా జరగలేదు, దాని వెనకాల దేవుని సంకల్పం ఉంది అని రుజువుపరుస్తున్నాయి. మన దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నానండి, ఒక నిజమైన సంఘటన ఏం జరిగిందో ఒక సేవకుని జీవితంలో అది నేను మీతో పంచుకుంటున్నాను. ఆ సంఘటన నేను దాని గురించి చదివినప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. అదేమన్నానంటే, ఒక సేవకుడు ట్రైన్ ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు ఆయన స్టేషన్ వచ్చినప్పుడు అక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదన్నమాట. ఆయన కొంచెం హడావుడిగా ఆయన వస్తువులన్నీ కూడా దించాడు, కానీ ఆయన బర్త్ కింద ఆయన బ్రీఫ్ కేసు ఉండిపోయింది. ఇంకా హడావుడిలో దించాడు, మర్చిపోయాడు, ట్రైన్ ప్రయాణం అయి వెళ్ళిపోయింది. ఆ బ్రీఫ్ కేసులో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. అయితే ట్రైన్ తిరిగి వస్తుందా? మరి వెళ్ళిపోయిన ట్రైన్ స్టేషన్కి తిరిగి వస్తుందా? ఆయన ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు, ప్రభా నా బ్రీఫ్ కేసు నేను మర్చిపోయాను ప్రభా, నా బర్త్ కింద ఉండిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది, నాకు సాయం చేయి, అది తిరిగి దొరికేటట్లు అని పాపం ఆయన అక్కడే ఉండి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ఆయనకి బాగా తెలుసు, ఇంకా టాక్సీ అన్నా ఆటో అన్నా తీసుకొని
ఆ ట్రైన్ వెంబడ వెళ్తే ఇంకొక స్టేషన్కి వెళ్ళే ముందే ఆ ట్రైన్ అక్కడి నుంచి కూడా బయలుదేరి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన వీధుల్లో మనకు తెలుసు భారతదేశంలో ఎంతో క్రౌడ్ ఉంటుంది. ఆటో అన్నా టాక్సీ అన్నా తీసుకొని ఇంకొక స్టేషన్కి వెళ్ళే ముందే ట్రైన్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వలన మనకి లేట్ అవుతుంది ఆటో అన్నా టాక్సీ అన్నా తీసుకొని వెళ్తే. సో ఆయన ప్రార్థన చేశాడు. ఒక 5 నిమిషాల తర్వాత ఆ స్టేషన్లో అనౌన్స్మెంట్ వింటున్నాడు. వెళ్ళిపోయిన ట్రైన్ తిరిగి వస్తుందంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏం జరిగింది అని అంటే ఆయన రాశాడు. తర్వాత ఆయన కనుక్కొని స్టేషన్లో ఎందుకు ట్రైన్ తిరిగి వచ్చింది అని కనుక్కొని ఆయన సాక్ష్యంలో రాశాడు. ఆ ట్రైన్ లోపల ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ఒక ప్రయాణికుడు బాత్రూమ్కి వెళ్ళి నీళ్లు కుళాయి తిప్పితే నీళ్లు రావట్లేదు. ఆయన కోపం వచ్చి ట్రైన్ చైన్ లాగాడంట. అయితే ట్రైన్ ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ట్రైన్ డ్రైవర్ గారు కోపంతో వచ్చారు. ఎందుకు నువ్వు చైన్ లాగావు అని అరిచారు ఆయన మీద. అప్పుడు ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ప్రయాణం అయ్యే ఆ యాత్రికుడు ఆయన తిరిగి అరవటం స్టార్ట్ చేశాడంటే, నేను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేస్తున్నాను, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఫస్ట్ క్లాస్ టికెట్ నేను కొన్నాను, మామూలు సౌకర్యాలు కూడా మీరు ఇయ్యరా మీ ట్రైన్లో, నేను రైల్వే మినిస్టర్ కి కంప్లైంట్ ఇస్తాను, నీళ్లు రావట్లేదు అని అనగానే అప్పుడు డ్రైవర్ గారికి అర్థమైంది ట్రైన్లో నీళ్లు లేవని. మరి నీళ్లు ట్రైన్లో ఫిల్అప్ చేయటకు తిరిగి ట్రైన్ ని స్టేషన్ కి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు దానికి జవాబు ఇవ్వండి. ఆ ట్రైన్ తిరిగి రావటంలో దేవుని చెయ్యి ఉందా లేదా? ఉందండి. ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ మనం వెళ్ళి ఒక నాస్తికంతో ఆర్ ఒక అన్యంతో, యూదులతో కాదు, ఒక అన్యంతో ఇది దేవుని కార్యం అండి అని చెప్తే బహుశా వాళ్ళు నమ్మొచ్చు, నమ్మకుండా ఉండొచ్చు. యూదులైతే ప్రవచనాలు ఉన్నాయి, వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే లేఖనంలో ప్రవచనాల గురించి వాళ్ళకి అన్ని కూడా తెలుసు. ఏ అధ్యాయంలో ఏ ప్రవచనం ఉంది, ఏ వచనంలో ఏ ప్రవచనం ఉంది వాళ్ళకి తెలుసు. కానీ గ్రీక్ దేశ ప్రజలు వాళ్ళకి లేఖనం ఉందని తెలుసు, కానీ అక్కడ ప్రవచనాలు ఉన్నాయి అవన్నీ కూడా ఏం తెలియదు వాళ్ళకి. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక నాస్తికంతో ఆర్ ఒక గ్రీక్ దేశం ప్రజలతో, ఒక అన్యంతో ఈ ట్రైన్ తిరిగి వచ్చిందండి, ఇది దేవుని కార్యం అండి అని మనం వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్మకుండా ఉండొచ్చు. వాళ్ళు ఏమని చెప్తారంటే, అది మీ తలరాత అండి, మీ లక్ అండి, ట్రైన్ తిరిగి వచ్చింది, అది దేవుని కార్యం అని ఎలా నమ్మొచ్చండి అని వాళ్ళు మనతో వాదిస్తారు. కానీ అనుకుందాం, మనం లేఖనం తీసుకొని విప్పి చూయిస్తే 300 సంవత్సరాల ముందే ఈ ట్రైన్తో కూడిన సంఘటనలు ఏమేమి ఉన్నాయో, ఆ సేవకుడు ఆ ట్రైన్లో ప్రయాణం చేయటం, ఏ కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేయటం, ఏ బర్త్ లో కూర్చొని ఉండటం, ఆయన బ్రీఫ్ కేసులో ఏమేమి ఉండింది అనుకుందాం. ఇదంతా కూడా దేవుడు ముందే రాసి పెట్టుంటే ఏ నాస్తికుడు అన్నా, ఏ అన్యుడన్నా ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని చెప్పడానికి వీలవుతుందా? లేకపోతే దేవుని కార్యం అని నమ్మాలా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రవచనాలు ఉంటే ముందే అన్ని దేవుడు రాసి పెట్టేసి ఉంటే, ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి జవాబు. అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఆర్ ఇది దేవుని కార్యం అని నమ్మాలా? దేవుని కార్యం అని నమ్మాలి. దేవుని కార్యం అని నమ్మాలి. సో ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ముందే దేవుడు ఎందుకు రాసి పెట్టాడు? ఇవన్నీ కూడా జరుగుతుందంటే, మొదట్లో యూదుల మధ్యన సువార్త బోధింపబడుతుంది, దాని తర్వాత అన్యులు కూడా ఆ ప్రవచనాలను చూసి మారు మనసు పొందాలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అన్ని సంఘటనల గురించి ముందే దేవుడు రాసి పెట్టాడంటే, ఆరోహణంతో కూడిన ప్రవచనం కూడా ముందే దేవుడు రాసి పెట్టాడు. సో ఆరోహణంతో కూడిన సందేశం నేను మీతో పంచుకుంటున్నాను కాబట్టి, మొదటి పి నేను వాడేది ఏంటంటే ప్రాఫెసీ. ప్రాఫెసీ ఏంటంటే 68వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? యేసు ఆరోహణమై వెళ్తాడు అనే మాటలు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు మనం రెండో పికి మనం వద్దాం. ఆరోహణంతో కూడిన సందేశం మనము ధ్యానిస్తున్నాం కాబట్టి రెండో పి ఏంటంటే ప్యారలల్. ప్యారలల్ అంటే సిమిలారిటీ. యేసుక్రీస్తు ప్రభు వారికి మన జీవితంకి ఏమేం పోలికలు ఉన్నాయి, ఆ పోలికలు ఏంటో అనేది చెప్పే ముందు నేను ఒక మాట చెప్పి మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు, సంఘం, రెండిటి మధ్యన ఉన్న సమీపమైన సంబంధం ఏంటో జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే సంఘం, రెండిటి మధ్యన సమీపమైన సంబంధం ఎంత లోతైనదో అది
చూయించుటకు లేఖనము 4 B's వాడుతుంది. ఓకే, ఇంగ్లీష్లో చెప్పి నేను తెలుగులో చెప్తాను. ఇఫ్ వీఆర్ ద బాడీ ఈజ్ ద హెడ్. కొలోసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమనుంది? మనము శరీరం అయి ఉంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. రెండో బి ఏంటంటే ఇఫ్ వీఆర్ ద బ్రాంచెస్ ఈజ్ ద వైన్. మనము తీగలమై ఉంటే ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నాడు. మూడో బి ఏంటంటే ఇఫ్ వీఆర్ ద బ్రైడ్ ఈజ్ ద బ్రైడ్ గ్రూమ్. మనం పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. నాలుగో బి ఏంటంటే ఇఫ్ వీఆర్ ద బిల్డింగ్ హీఈస్ ద కార్నర్ స్టోన్. మనం కట్టడై ఉంటే ఆయన మూలరాయి అయి ఉన్నాడు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇంత సమీపమైన సంబంధం ఉన్నప్పుడు, జాగ్రత్తగా వినండి, ఇంత సమీపమైన సంబంధం ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా జరగదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అడుగుతున్నా, మీరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో ఏమేమి జరిగినాయో మన జీవితంలో కూడా జరగాలి కదా, అంత సమీపమైన సంబంధం ఉన్నప్పుడు. ఎస్ ఆర్ నో చెప్పండి. అన్నీ ఎస్ జరుగుతుంది. ఆయన జన్మం దగ్గర నుంచి మనం తీసుకుంటే ఆయన జన్మము పరిశుద్ధాత్మ కార్యం, అదొక అద్భుతం. అలాగే ప్రతి క్రైస్తవుని జన్మం కూడా ఆత్మిక జన్మం, అదొక అద్భుతం. మనం అందరం కూడా పుట్టినప్పటి నుంచే పాపులం, ఆత్మికంగా చనిపోయి ఉన్నాం. మనం ఎప్పుడు కొత్త జీవితం పొందుతామో అప్పుడే మనం క్రైస్తవులం అవుతాం. ఆ కొత్త జీవితం మనల్ని ఆత్మిక మరణం నుంచి బయటికి తీసుకొని వస్తుంది. ఆ కొత్త జీవితం మనం పొందుట, ఆ కొత్త జన్మం మనం పొందుట, ఆ కొత్త జీవితం మనం పొందుట, అది కూడా పరిశుద్ధాత్మ కార్యమే, అది కూడా అద్భుతమే. ఎక్కడుంది లేఖనంలో? అది కూడా మనం చూద్దాం. తీయమా యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామం నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము దేవుని వలన పుట్టిన వారే గాని మనిషి ఇచ్చే వలనైనను పెళ్లి చేసుకొని పిల్లలు కనంటాం అలాగా పుట్టలేదు. కానీ ఎలాగ పుట్టుతున్నారు? మనం ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేసి ఆత్మిక మరణం నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మన యేసుక్రీస్తు ప్రభువు జన్మం అద్భుతము అని అంటే మన జన్మం కూడా అద్భుతమే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రెండవది, ఆయన ఎదిగాడు, మనము ఎదుగుతాం. రక్షణ పొందిన తర్వాత అన్ని విషయాలు మనకు తెలిసిపోతుందా? అడుగుతున్నా. మనకు అన్ని మెల్లమెల్లంగా మనము తెలుసుకుంటూ ఉంటాం. ప్రతి క్రైస్తవుడు మారు మనసు పొందినప్పుడు ఆయన మనసులో ఒక కొలత నిరీక్షణ, ఒక కొలత ప్రేమ, ఒక కొలత విశ్వాసం అనేది ఉంటుంది. కానీ ఆ కొలత పెరగటమే ఆత్మిక ఎదుగుదల. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యేసు కూడా ఎలాగ ఎదిగినో నజరేతు గ్రామంలో ఒకసారి మనం చూద్దాం. అమ్మా లూకాసు వార్త 2వ అధ్యాయము చివరి వచనం చదవమ్మా. బర్త్ లో పోలిక ఉంది, గ్రోత్ లో కూడా పోలిక ఉంటది. ఓకే, ఒకసారి తీయమ్మా. లూకాసు వార్త 2వ అధ్యాయం చివరి వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను, ఎదిగేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే క్రైస్తవులు కూడా మారు మనసు పొందంగానే ఎదుగుతారు, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు. దాని తర్వాత వాళ్ళు ఎదిగే కొలది, ప్రభుని సరిగా అర్థం చేసుకుండే కొలది, వాక్యంని సరిగా అర్థం చేసుకుండే కొలది, ఒక దినం దేవుడు వాళ్ళని అభిషేకించి ఆయన సేవలో వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పాస్టర్ నితీష్ గారు మీకు కాపరి అయి ఉన్నాడు అని అంటే, నేను ఈరోజు వాక్యం ఉపదేశిస్తున్నానంటే మారు మనసు పొంది 24 గంటల్లో తర్వాత దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మరి మీరు దానికి కూడా జవాబు ఇవ్వండి. ఏ కంపెనీలన్నా ఒక ఎంప్లాయీ, ఒక పనిచేసే అబ్బాయి ఆర్ పనిచేసే వ్యక్తి ఆఫీసర్ గా జాయిన్ అవుతే 24 గంటల్లో డైరెక్టర్ అయిపోతాడండి? ఏ కంపెనీలన్నా అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్స్పీరియన్స్ తో ఆయన ఆ కంపెనీ ఉద్దేశం ఏంటో సరిగా నేర్చుకోవాలి, కంపెనీ గురిలేంటో ఆయన అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఆయన చూపించాలి ఎంతగా కంపెనీని ప్రేమిస్తున్నాను అని.
అప్పుడు ఆయనకి ఆ డైరెక్టర్ పోస్ట్ అనేది ఇస్తారు. అలాగే యేసు కూడా ఆత్మికంగా ఎదిగే కొలది ఒక దినము బాప్తిజం పొందే సమయంలో అభిషేకించబడి సేవలో వాడబడాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. అప్పటి నుంచి మొదటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు యేసుతో. కానీ వరాలు ఎప్పుడు వచ్చినాయి? అభిషేకం ఎప్పుడు జరిగింది? బాప్తిజం దినమున పావురం వలె ఆయన దిగి వస్తున్నాడు. దాని తర్వాతనే పరిచర్య ప్రారంభం చేశాడు. కానీ దానికంటే ముందు పరిచర్య ప్రారంభం చేశాడా? లేదు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఏం జరిగింది? అభిషేకించిన ప్రభు, అభిషేకం పొందిన ప్రభు సేవలో వాడబడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం చదవమా? అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అభిషేకించిన ప్రభువే ఎలాగా సేవలో ముందుకు సాగాడో మనం చూద్దాం. అదేదనగా దేవుడు నైజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నదే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. థ్యాంక్ యూ అమ్మా. అభిషేకం పొందిన తర్వాత చూడండి ఎన్ని పోలికలు ఉన్నాయో క్రైస్తవునికి యేసుకి. ఒక క్రైస్తవుని జన్మము యేసు జన్మం వలె అద్భుతం. యేసు ఎలాగ ఎదిగానో ఒక క్రైస్తవుడు కూడా ఎదుగుతాడు. యేసు ఎలాగ అభిషేకించబడి వాడబడేనో కొంచెమంది క్రైస్తవులని దేవుడు పరిశుద్ధాత్మ వరాలతో అభిషేకించి సేవలో వాడుకుంటూ ఉంటాడు. యేసు సిల్వ మోసెను, మనం కూడా సిల్వ మోస్తాం. సిల్వ మోయటం అంటే ఏంటి? అన్యాయంకి అప్పుడప్పుడు గురి అవుట, అబద్ధాలకి గురి అవుట. పొంతి పిలాతు ముందు వాళ్ళు కేకలు వేసాను యేసుని సిల్వ వేయమని, వాళ్ళ కేకలే గెలిచాను అనే మాట లూకాసు వార్త మనం చదివితే 23వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉన్నది. వాళ్ళ కేకలే గెలిచాను అని అంటే దాని అర్థం ఏంటి? అన్యాయం గెలిచాను న్యాయం మీద, అబద్ధాలు గెలిచాను నిజం మీద. క్రైస్తవులు కూడా అప్పుడప్పుడు అన్యాయంకి గురి అవుతుంటారు, అబద్ధాలకి గురి అవుతుంటారు. యేసు ఎలాగా సిల్వ మోసానో మనం కూడా సిల్వ మోస్తాం. చూడండి ఎన్ని పోలికలు ఉన్నాయో యేసు జీవితంలో, మన జీవితంలో జరిగే సంఘటనల్లో. ఆయన జన్మం అద్భుతం, మన జన్మం అద్భుతం. ఆయన ఎదిగాడు, మనం ఎదుగుతాం. ఆయన అభిషేకించబడి సేవలో వాడబడాడు. క్రైస్తవులు కూడా అభిషేకించబడిన తర్వాతనే సేవలో వాడబడతారు. 4వది ఆయన సిల్వ మోసాను, మనము సిల్వ మోస్తాం. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాను. ఆయన పునరుద్ధానం మన పునరుద్ధానంకి ప్రథమ ఫలమై ఉన్నది. మన సమాధులు కూడా ఒక దినం తెరవబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా అదే కాదు, ఆయన ఆరోహణమై వెళ్ళాను కాబట్టి మనం కూడా ఒక దినం ఆరోహణమై వెళ్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆరోహణం దినం కాబట్టి, ఆరోహణం దినంతో కూడిన సందేశం నేను ప్రకటిస్తున్నాను కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా క్రైస్తవుని జీవితంలో కూడా జరుగుతుంది. ఆయన ఆరోహణమై వెళ్ళాడంటే మనం కూడా ఒక దినం ఆరోహణమై వెళ్తాం. ఆయన రెండో రాకడ తర్వాత లోకంని పరిపాలిస్తాడంటే మనం కూడా ఆయనతో పాటు వచ్చి లోకంని పరిపాలిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈరోజు ఆరోహణం, నిన్న ఆరోహణం దినం. 40 రోజులైంది పునరుద్ధానుడైన ప్రభు. ఈస్టర్ తర్వాత 40 రోజుల తర్వాత ఆరోహణం దినం సంగమం ఆచరిస్తుంది. సో ఆరోహణం దినంతో కూడిన పాఠం ఏంటి మనం అర్థం చేసుకోవాలి. దాని ప్రాముఖ్యత ఏంటి మనం అర్థం చేసుకోవాలి. మొదట్లో ప్రవచనం, రెండవది ప్యారలల్. అంటే యేసు ఆరోహణమై వెళ్ళాడు అంటే మనం కూడా ఆరోహణమై వెళ్తాం. మామూలుగా ఆరోహణమై వెళ్ళాడా? పునరుద్ధాన శరీరంతో వెళ్ళాడు. అలాగే మనం కూడా, మన శరీరం కూడా సమాధులు తెరవబడినప్పుడు మన శరీరం కూడా మామూలు శరీరం ఉండదు. మన శరీరం కూడా మహిమ శరీరంగా ఉంటది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా లేఖనంలో? అలాగే చదవమా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 49-50 వచనాలు చదువు. మామూలు శరీరంతో మనం ఆరోహణమై వెళ్ళము. ఆయన శరీరము మామూలు శరీరంతో ఆరోహణమై వెళ్ళాడా? పునరుద్ధాన శరీరంతో ఆయన ఆరోహణమై వెళ్ళాడు. మన శరీరం కూడా మామూలు శరీరంలకు ఉండదు ఆరోహణమైనప్పుడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 49-50 వచనం చదవమ్మా. 1 కొరింథీ 15వ అధ్యాయం 49-50. మరియు మనం మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు.
అక్షయతను స్వతంత్రించుకొనదు. కంటిన్యూ. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. మామూలు శరీరం ప్రభు వారు ధరించుకొని వచ్చినప్పుడు, తలుపులు మూసి ఉన్నప్పుడు ఆయన అలాగే తలుపుల లోపల నడుచుకొని వచ్చేసాడా? మామూలు శరీరం ధరించుకొని ఉన్నప్పుడు ఆర్ ఓన్లీ పునరుద్ధానుడైన ప్రభువే శిష్యులు గది లోపల కూర్చొని తలుపులు మూసుకొని ఉన్నప్పుడు అప్పుడు కూడా తలుపుల ద్వారా ప్రయాణమై నడుచుకొని వచ్చేసాడు? మామూలు శరీరంతోనా పునరుద్ధాన శరీరంతోనా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. ఈస్టర్ దినమున వీళ్ళు తలుపులు మూసుకొని కూర్చున్నప్పుడు యేసు వచ్చేసాడు లోపల. మామూలు శరీరమా పునరుద్ధాన శరీరమా? పునరుత్థాన శరీరం. అలాగే మనం కూడా గొప్ప శరీరం పొంది ఆరోహణమై వెళ్తాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన సంఘటనలు ఏమేమి ఉన్నాయో మన జీవితంలో కూడా జరుగుతాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆయన ఆరోహణమై వెళ్ళాడంటే మనం కూడా ఒక దినం కడబూర ఊదినప్పుడు ఆరోహణమై వెళ్తాం. సో 3వ పీకి మనం వద్దాం. అదేంటంటే, ఆరోహణమై వెళ్ళిన తర్వాత 10 దినముల తర్వాత ఆయన పరిశుద్ధాత్మని పంపిస్తున్నాడు అపోస్తుల మీద. వాళ్ళు అభిషేకించబడి బోధ చేసినప్పుడు సంఘం జన్మిస్తుంది. 3000 మంది రక్షణ పొందుతున్నారు. సో ఆరోహణం అయితేనే ప్రభువారు పరిశుద్ధాత్మని పంపించగలుగుతాడు అని లేఖనం ఎక్కడ చెప్తుంది? 3వ పి ఏంటంటే పెంటికాస్ట్. ఒకసారి తీయండి అమ్మా. 16వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. 16వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త. సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన్ను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. సో ఆరోహణం మీదనే పెంతెకోస్తు పండుగ ఆధారం పడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన సంఘటనలు అన్ని కూడా ఇంటర్లింక్డ్, ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నది. ఆయన పరిశుద్ధుడుగా క్రిస్మస్ దినం జన్మిస్తేనే ఆయన పరిశుద్ధమైన పస్కా గొర్రెపిల్లగా ఆయనని సిల్వలో అప్పజెప్పుకోవచ్చు, మన వైపున క్రయధనం చేయొచ్చు. ఒకదాని మీద ఒకటి ఆధారం పడి ఉంది. అలాగే ఆయన సిల్వ మరణం పొందితేనే పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి రావచ్చు. దాన్ని బట్టి క్రైస్తవుల మనసులో మరణం అంటే భయము వెళ్ళిపోతున్నది. ఆ పునరుద్ధానం పొందితేనే ఆయన ఆరోహణమై వెళ్ళడానికి వీలైతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆరోహణమై వెళ్తేనే పరిశుద్ధాత్మని ఆయన పెంతెకోస్తు దినమున పంపించడానికి వీలవుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈచ్ వన్ ఇస్ కనెక్టెడ్ విత్ ది అదర్. సో నేను వెళ్ళిపోవటం వలన మీకు మేలు కలుగుతుంది అని ప్రభు వారు అంటున్నారు. నేను వెళ్తేనే ఆదరణకర్త మీ దగ్గర వస్తాడు. నేను వెళ్ళకుండా ఉంటే ఆయన రాడు. నేను వెళ్ళి పంపిస్తాను. సో ఎప్పుడు పంపించాడు? కరెక్ట్ గా ఆరోహణమైన వెళ్ళిన తర్వాత 10వ దినము పరిశుద్ధాత్మ దేవుడు యూదులు పెంతెకోస్తు పండుగ ఆచరించే సమయంలో అపోస్తుల మీద దిగి వచ్చాడు. వాళ్ళు అభిషేకించబడి అప్పటి వరకు పిరికి వాళ్ళు ధైర్యశాలిగా మార్చబడి గొప్ప ప్రసంగం పేదలు చేస్తున్నాడు. 8,000 ఆత్మలు రక్షింపబడినాయమా పెంతెకోస్తు దినంన? మిమ్మల్ని అడుగుతున్నా, గివ్ మీ an ఆన్సర్. ఎన్ని ఆత్మలు రక్షింపబడినాయి ఆ రోజు? 3,000 ఆత్మలు. 3,000 ఆత్మలతో సంఘం ప్రారంభం అవుతుంది. సో మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆరోహణం లేకుండా ఉంటే పెంతెకోస్తు జరిగేదా? గివ్ మీ an ఆన్సర్. ఆరోహణం లేకుండా ఉంటే పెంతెకోస్తు పండుగ జరిగేదా? ఆ 3,000 ఆత్మలు రక్షింపబడేవా? చెప్పండి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. నేను వెళ్తేనే ఆదరణకర్త వస్తాడు, నేను పంపిస్తాను అని ప్రభువారు అంటున్నారు. సో చూడండి, ఆరోహణంతో కూడిన అనేక పాఠములు ఉన్నాయి. సో మనకు టైం అయిపోతుంది కాబట్టి అన్ని 7 పీలు నేను బహుశా బోధించడానికి సమయం ఉండదేమో. ఇంకా 2 పీలు మాత్రం నేను చెప్పేసి 5 పీలతో నేను సమాప్తం చేస్తాను. మరి వచ్చే నెల మరి
పాస్టర్ రతీష్ గారు నన్ను పిలుస్తారు, మరి అప్పుడు వీలైతే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు 4వ పీకి నేను వస్తున్నాను. అదేంటంటే ప్యాలెస్. ప్యాలెస్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి ఏం చేస్తున్నారు? పరలోకంలో మన కొరకు రాజభవనములు సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? ఇక్కడున్న శ్రమలు దేవుడు మన కొరకు ఏర్పరిచిన మహిమతో పోలిస్తే ఎడదగినది కాదు. ఎక్కడుంది ఆ వాక్య భాగం? నేను చదివిస్తున్నాను. మా చదువమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచి పెట్టాడో ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు. సో ప్రభు వారు ఏమంటున్నారు? నేను ఆరోహణమై మీ కొరకు ఏం సిద్ధపరుస్తానని అంటున్నారు. వీఆర్ కమింగ్ టు ద 4th P. అదేంటంటే ప్యాలెస్. రాజభవనాలు మన కొరకు సిద్ధపరుస్తున్నారంట ఆరోహణమైన ప్రభు. ఒకసారి చదవమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆరోహణమైన ప్రభు ఏం చేస్తున్నాడు మన కొరకు పరలోకంలో? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఆరోహణమై మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను. మన కొరకు రాజభవనాలు ప్రభు వారు సిద్ధపరుస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న చౌమాలా ప్యాలెస్ ని చూస్తేనే, సాలార్జంగ్ మ్యూజియం ని చూస్తేనే అబ్బా ఇంత బాగుందా, ఇంత బాగుందా అని మనుషులు కట్టిన రాజభవనాలు చూస్తేనే మనకు అప్పుడప్పుడు ఆశ్చర్యం పుడుతుంది. అరే చౌమాలా ప్యాలెస్ ఎంత బాగుంది ఓల్డ్ సిటీలో, సాలార్జంగ్ మ్యూజియం ఎలాగుంది, ఓ ఇంత బాగుంది అని మనం అనుకుంటాం. యేసు మనకు నియమించిన రాజభవనాలు ఎలాగుంటాయి ఒకసారి ఆలోచించండి. ఆరోహణమైన ప్రభు మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు, మన కొరకు రాజభవనాలు సిద్ధపరుస్తున్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మన కొరకు దేవుడు ఏర్పరిచిన మహిమతో పోలిస్తే ఇక్కడ ఉన్న శ్రమలు ఎడతగినవి కావు. ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు. అటువంటి భవనాలని మన కొరకు ప్రభువారు సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా నెక్స్ట్ P ఏంటంటే ప్రీస్ట్. ఏ దినము ప్రభువారు ఆరోహణమయ్యారు, ఏ దినం ఆయన భౌతిక పరిచర్య ఈ లోకంలో సమాప్తమైందో ఆ దినమే ప్రధాన యాజకుని పరిచర్య పరలోకంలో ప్రారంభమైంది. ఆయన దేవుని కుడిపాసంలో కూర్చొని మన ప్రధాన యాజకుడుగా మన వైపున ఆయన ఉత్తరవాది అయి ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆరోహణం లేకుండా ఉంటే అది అవ్వదు. ఒకసారి చదువుదామా? హీబ్రీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా. హీబ్రీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆరోహణమైన ప్రభు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మన కొరకు పరలోకంలో? మేము వివరించుతున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మన పట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు గాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మన ఉత్తరవాది అయి ఉన్నాడు. ఒకసారి తీయమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను 2వ అధ్యాయం 1-2 వచనాలు. 1 యోహాను 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా. ఓకే. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది. 1 యోహాను 2వ అధ్యాయం 1 యోహాను 2వ అధ్యాయము 1-2 వచనాలు.
నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిస్తున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉత్తరవాది అయి ఉన్నాడు, మన ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. ఆరోహణమైన ప్రభు తండ్రి కుడిపాసంలో కూర్చొని ఉన్నాడు. మనం ఏమన్నా పాపం చేస్తే ఒప్పింపబడినప్పుడు ఎప్పుడు మనం క్షమాపణ అడుగుతామో, ప్రభువా ఇంకొకసారి నేను ఆ పాపం చేయను తిరిగి అని అంటే, మన వైపున ఆయన విజ్ఞాపన చేసి మనము దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందేటట్లు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ ప్రధాన యాజకుని పరిచర్య? ఆరోహణమైన దినంతోనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ రోజు మనం ధ్యానించిన 5 P's ఒకసారి చందు బ్రదర్ మనకు చూపిస్తారు. మరి ఆ స్లైడ్ ఏమేం పీస్ మనం ధ్యానించాం. మొదటి పి ఏంటంటే ప్రాఫెసీ. రెండో పి ఏంటంటే ప్యారలల్. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన సంఘటనలు మన జీవితంలో కూడా జరుగుతాయి. మూడో పి ఏంటంటే పెంతికోస్త్. నాలుగో పి ఏంటంటే ప్యాలెస్, రాజభవనంలో ప్రభువారు మన కొరకు సిద్ధపరుస్తున్నారు. ఐదో పి ఏంటంటే ప్రీస్ట్. జస్ట్ ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. పార్టీషన్ అంటే ఆరోహణమైన ప్రభు పరిశుద్ధాత్మని పంపించి సేవకుల మధ్యన వరాలని పంచిపెట్టాడు. పార్టీషన్ అంటే డిస్ట్రిబ్యూటింగ్ ద గిఫ్ట్స్. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. జస్ట్ నేను 7 కూడా ముగించాలని నా కోరిక. ఓకే, నేను మీకు చూపించాను కాబట్టి ఐ డూ ఫుల్ జస్టిస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం చదవమా. ఆరోహణమైన ప్రభు పరిశుద్ధాత్మను పంపించటమే కాదు, ఆయన సేవకులకి వరాలు ఇచ్చి కొంచెమందిని అపోస్తులు గాను, కొంచెమంది సువార్థికులు గాను, కొంచెమంది ప్రవక్తలు గాను, కొంచెమంది ఉపదేశకులు గాను, కొంచెమంది కాపర్లు గాను వాడుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి బలపరచడమే కాదు, కొంచెమంది సేవకులకి వాళ్ళ పిలుపు తగ్గట్టు వరాలు ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం. ఆరోహణ ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుతున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈవులను ఇస్తున్నాడు, వరాలను ఇస్తున్నాడు. ఆరోహణమైన ప్రభు పరిశుద్ధాత్మ దేవుడిని పంపించడమే కాదు, పరిశుద్ధాత్మ వరాలు కూడా కొంచెమంది సేవకులకు ఇచ్చి కొంచెమందిని అపోస్తులు గాను, కొంచెమంది సువార్థికులు గాను, కొంచెమంది ప్రవక్తలు గాను, కొంచెమంది ఉపదేశకులు గాను, కొంచెమందిని కాపర్లు గాను వాడుకుంటున్నాడు. వాళ్ళ పిలుపు తగ్గట్టు వరాలు కూడా ఇస్తాడు. సువార్థికులు ఎక్కువ వరకు అన్యుల మధ్యన వాక్య పరిచర్య చేస్తూ ఉంటారు. వాళ్ళకి అద్భుతాలు చేసే వరం, వాళ్ళకి స్వస్థపరిచే వరం అటువంటిది ఇస్తాడు. కాపరి నాలాంటి వాళ్ళు, పాస్టర్ రితీష్ లాంటి వాళ్ళు ఎక్కువ వరకు మా పరిచర్య క్రైస్తవుల మధ్యన చేస్తాం. సో దేవుడు బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమేం వరాలు ఉన్నాయి పరిశుద్ధాత్మవి, అవి కూడా మనం చూద్దాం. ఒకసారి తీయండి అమ్మా. 1 కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి అమ్మా. 9 వరాలు ఉన్నాయి అక్కడ. పిలుపు తగ్గట్టు దేవుడు ఆ వరాలను ఇస్తాడు. అదంతా కూడా ఆరోహణమైన ప్రభు పరిశుద్ధాత్మను పంపించి ఆ వరాలను ఇస్తున్నాడు. ఒకసారి చదవమ్మా. 1 కొరింథీ 12వ అధ్యాయము 8వ వచనం నుంచి ఆ 9 వరాలు ఏంటో మనం చూద్దాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు,
మరి ఒకరికి నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. 9 వరాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పిలుపు తగ్గట్టు వరాలను ఇస్తాడు. అపోస్తులు మరి చెప్తున్నా, సువార్థికులు ఎక్కువ వరకు అన్యుల మధ్యన వాళ్ళు పరిచర్య చేస్తుంటారు. సో వాళ్ళు అన్య భాషలు మాట్లాడే వరం ఇస్తాడు. అలాగే వాళ్ళకి స్వస్థపరిచే వరం ఇస్తాడు. నాలాంటి సేవకులం మేము ఎక్కువ వరకు తోడు క్రైస్తవుల మధ్యన పరిచర్య చేస్తుంటాం. వాళ్ళ విశ్వాసంని మేము బలపరుస్తుంటాం. వాళ్ళ ఆత్మిక ఎదుగుదలలో మేము తోడ్పడుతుంటాం. సో మాలాంటి సేవకులకి బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఇస్తాడు. లోతైన మర్మాలు, లేఖనంలో ఉన్న మర్మాలని బయటికి తీసుకొని వచ్చి సంఘ సభ్యులకి బోధించేటట్లు ఆయన వరాలు ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అన్యుల మధ్య నించొని నేను ఈ బోధ చేస్తే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. ప్రకటన గ్రంథం నేను చెప్తే అన్యులకి అర్థమవుతుందా? అర్థం కాదు. వాళ్ళకి అద్భుతాలు కావాలి, వాళ్ళకి స్వస్థత కావాలి, క్యాన్సర్ నుంచి విడుదల కావాలి, దయ్యాలతో పీడింపబడే వాళ్ళకి విడుదల కావాలి. సో అటువంటి పరిచర్యకి నియమించబడిన సేవకులకి అటువంటి వరాలను ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా చివరి పి ఏంటంటే పోర్టెండ్. పోర్టెండ్ అంటే దేవదూతలు ఏం చెప్తున్నారు? అక్కడ వచ్చి నించోనున్న అపోస్తులకి వాళ్ళు అంతా ఆకాశం వైపు చూస్తున్నారు. ప్రభువారు ఎలాగా వెళ్ళారో అలాగే తిరిగి వస్తారు అని దేవదూతలు చెప్తున్నారు. పోర్టెండ్ అంటే సూచన. పోర్టెండ్ అంటే సూచన. మరీ చెప్తున్నా, ఓలీవ కొండ మీద నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళారా? మరి రెండో రాకడప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన పాదం మరి అదే ఓలివ కొండని తాకుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏం చెప్తున్నాయి దేవదూతలు వచ్చి? ఆయన ఎలాగా వెళ్ళాడో అలాగే వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంఘం ఆరోహణమైనప్పుడు ప్రభువారు మధ్య ఆకాశం వరకే వస్తారు. మనం ఆరోహణమైన తర్వాత 7 సంవత్సరాల భయంకరమైన శ్రమకాలం ఉంటుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం మనం చదివితే భయంకరమైన 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటుంది. దాని తర్వాత ప్రభువారు దిగి వస్తారు. మధ్య ఆకాశంలో ఉన్న ప్రభు దిగి వస్తాడు. ఆయన పాదము ఓలివ కొండని తాకుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. మనం ధ్యానించిన 7 P's చెప్పండమ్మా. జ్ఞాపకం ఉందా? చందు బ్రదర్ మనకు చూపిస్తారు. చూడండి, మొదటి పి ఏంటి? ఆరోహణంతో కూడింది మనం నేర్చుకున్న పాఠము ప్రొఫెసీ. రెండవది ప్యారలల్. యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా జరుగుతుంది. మూడవది పెంటికాస్ట్, అంటే ప్రభువారు ఆరోహణం అయితేనే పరిశుద్ధాత్మ దేవుడు పంపింపగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఆదరణకర్తని పంపిస్తారు. నాలుగోది వెళ్ళిన ప్రభు, ఆరోహణమైన ప్రభు మన కొరకు రాజభవనంలో సిద్ధపరుస్తున్నారు. ఐదోది ఏ దినమైన ఆరోహణమయ్యాడో ఆ దినమే ఆయన ప్రధాన యాజకుని పరిచర్య పరలోకంలో ప్రారంభమైంది. ఆరోది ఆయన ఆరోహణమై పరిశుద్ధాత్మని పంపించి సేవకులకి వాళ్ళ పిలుపు తగ్గట్టు వరాలు ఇస్తున్నాడు. ఏడవది ఆయన ఎలాగ ఆరోహణమై వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు అనే ప్రవచనాన్ని కూడా మనము చూసాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగించి చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోరు పాస్టర్ రితీష్ గారికి అప్పచెప్తాను. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో భారంతో, ఎంతో కృషితో సేవకుడు పాస్టర్ రితీష్ గారు ఈ సంఘంని నడిపిస్తున్నారు. సంఘ సభ్యులను ఎదిగింపజేస్తున్నారు. రాబోయే దినంలో కూడా తండ్రి ఈ పరిచర్యని మీ మహిమార్థమై వాడుకోండి. పాస్టర్ రితీష్ గారి అవసరతలన్నిటి కూడా సమృద్ధిగా పూర్తి చేయండి. అలాగే ఈ ఉదయం వేళ ఎవరెవరు ఈ మీటింగ్ లో, జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చారో వాళ్ళు ఈ సమయంలో విశ్రాంతి తీసుకొని ఉంటుండొచ్చు, వేరే ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు. కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి. వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలి. దేవుణ్ణి మేము ఆరాధించాలని మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు, ఆ పాఠాలు మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళని మిమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఎంతో కృషితో పాస్టర్ రితీష్ గారు ఈ సందేశంని కూడా యూట్యూబ్ లో పెడతారు. మేము ఈ సందేశంని తోడు క్రైస్తవుల మధ్యన సర్కులేట్ చేయుటకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ పరిచర్య చేత సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.